స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది. బుట్టాయిగూడెంలోని శ్రీ విద్యా రోహిణి స్కూల్లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, నాయకులు, కార్యకర్తలు, యువతతో కలిసి విద్యా రోహిణి స్కూల్ నుంచి బుట్టాయిగూడెం సెంటర్ వరకు భారీ హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. సుమారు 300 అడుగుల భారీ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ దేశభక్తి నినాదాలతో ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అన్నారు. దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన మహనీయుల త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అని పేర్కొన్నారు. జాతీయ జెండా మన దేశ ఐక్యతకు, సమగ్రతకు, గౌరవానికి ప్రతీక అని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. పాముల మురళీకృష్ణ, టుడే టీవీ ప్రతినిధి, పోలవరం నియోజకవర్గం. వందే మాతరం, భారత్ మాతా కీ జై. పోలవరం నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజానికానికి, ఎన్డీఏ కూటమి నాయకులకు, అధికారులకు, మీడియా మిత్రులకి, అన్ని శాఖల ఉద్యోగస్తులకి, అలాగే చదువుకుంటున్నటువంటి విద్యార్థినులకు అందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పోలవరం నియోజకవర్గం నుంచి తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 14-15 తారీఖులో తిరంగా జెండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఆగస్టు 15 ఈ పండగ వాతావరణాన్ని పురస్కరించుకొని ఈరోజు బుట్టాయిగూడెం మండల కేంద్రంలో సుమారు 300 అడుగుల జెండాతో ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ముందుగా ఏదైతే ఈ ఆగస్టు 15వ తారీఖున ఇలాంటి కార్యక్రమాలు చేయటం, అలాగే ఈ స్వాతంత్రం వచ్చిందంటే అనేక లక్షల మంది యొక్క ప్రాణత్యాగమే ఈరోజు ఈ స్వతంత్రం. దీన్ని పురస్కరించుకొని ఎందరో మహానుభావుల్ని, ఎంతమందో ప్రాణత్యాగం చేసినటువంటి వారిని గుర్తించుకుంటూ, అలాగే ఇప్పటికీ కూడా బార్డర్లో సైనికులు, అలాగే మన కోసం కాపలా కాస్తూ అనేక మంది ప్రాణత్యాగం చేస్తున్న వారిని కూడా ఈరోజు స్మరించుకోవాలి. అలాగే ఏదైతే అనేక లక్షల మంది ఈరోజు కొంతమంది పేర్లు తెలుసు విద్యార్థులకు, మనకు కానీ తెలియని వారి పేర్లు అనేక లక్షల మంది ఉన్నారు. వారందరూ కూడా బ్రిటిష్ వారి పాలనను ఆరదొల్లే విధంగా ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. ఎన్నో ఉద్యమాల్లో ప్రాణత్యాగంతో ఈరోజు ముడిపడినటువంటి స్వతంత్ర దినోత్సవాన్ని వారందరినీ కూడా స్మరించుకుంటూ వారి యొక్క జీవితాల్ని మనం చదవాలి. ఖచ్చితంగా చదివి మన భారతదేశం యొక్క ఏదైతే ఆశలు ఉన్నాయో, అభివృద్ధులు, అవన్నీ కూడా ఈరోజు ముందుకు సాగాలి. ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా స్వాతంత్రాన్ని పురస్కరించుకొని గత 2 సంవత్సరాలుగా ఏదైతే అభివృద్ధి పథంలో కానీ, లేకపోతే అన్ని విషయాల్లో కానీ ముందుండి నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మోదీ గారికి,
ప్రత్యేకించి ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు ఈ పండగని ఆగస్టు 15 పండగని అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకోవడం, మహనీయుల్ని అలాగే ఈరోజు జవాన్లను కూడా స్మరించుకుంటూ మన దేశ ఏదైతే ప్రాముఖ్యత ఉందో దాన్ని చాటి చెప్పే విధంగా ఈరోజు ముందుకు వెళ్తున్నట్టు ఈరోజు ప్రభుత్వానికి ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తూ